చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అభివృద్ధి పనుల్లో ఆలస్యాన్ని సహించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొడంగల్ హకీంపేటలోని ఎడ్యుకేషనల్ హబ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం నియోజకవర్గంలో ప్రగతి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టాలని సూచించారు. ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారో సంతకాలతో సహా వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు దుద్యాల మండలం హకీంపేట చేరుకున్న సీఎం అభివృద్ధి పనుల పరిశీలన, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హకీంపేటలో 248 ఎకరాలలో నిర్మిస్తున్న మెడికల్, ఇంజనీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల, ఏటీసీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు 600 కోట్లతో చేపట్టిన పనులు నిదానంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ హబ్లోని ప్రతి ప్రాజెక్టునకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకందించాలని స్పష్టం చేశారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల తనిఖీతో పాటు అవసరమైతే అక్కడే బస చేస్తారని తేల్చి చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపులో జాప్యంపైన మండిపడ్డ ముఖ్యమంత్రి వచ్చే వారంలోగా లబ్ధిదారులకు పట్టాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల్లోని అదనపు పంపుల ఏర్పాటుకు సంబంధించి సివిల్ పనులన్నింటికీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలన్న ముఖ్యమంత్రి పనుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఫేజ్ 1 పనులు డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించగా 2027 డిసెంబర్ కల్లా ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తి చేయగలుగుతారో సంతకాలతో సహా వివరించాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖలు సమన్వయంతో చర్చించి డిజైన్లు రూపొందించాలన్నారు. భూసేకరణలో భాగంగా రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డుకు వెళితే ఎక్కువగా నిధులు వచ్చే అవకాశంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2028 ఆగస్టు 15లోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణంలో టీజీఐఐసీ చురుకైన పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కూర్చుని ఇండస్ట్రియల్ పార్కుల భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారి పనితీరు ఆధారంగా అవసరమైతే అక్టోబరులో కలెక్టర్ల బదిలీలు చేపడతామని హెచ్చరించారు. ముంబై, పూణే కనెక్టివిటీ మాదిరిగానే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కొడంగల్ కనెక్టివిటీ రోడ్డు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొడంగల్ వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనలో పురోగతిపైన అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలిచ్చారు. కొత్త పంచాయతీలకు కార్యాలయ భవనాలను నిర్మించాలన్న ముఖ్యమంత్రి ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.